ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇట్లు మీ శ్రీకాకుళం పిల్ల అండ్ ఇట్స్ మీ కుస్మా. వెల్కమ్ టు దిస్ న్యూ వీడియో. మనకు డైలీ వ్లాగ్తో మీ ముందరికైతే వచ్చేసాను. ఐ హోప్ మీ అందరూ కూడా బాగానే ఉన్నారనుకుంటున్నాను. సో పదండి వ్లాగ్లోకి అయితే వెళ్ళిపోదాం. వీడియో మొత్తం చూడండి, నచ్చినట్లయితే చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇప్పుడు టైం వచ్చేసరికి 7 లోపల అవుతుందండి. ఎండ చూడండి ఎంత మండిపోతున్నదో. ఇంకా రాను రాను మధ్యాహ్నం పూట అయితే మరి అడక్కండి, చాలా వేడిగా ఉంటున్నది కదా. సో మనం వంటింట్లో కొంచెం త్వరగా పనులన్నీ కంప్లీట్ చేసుకోవాలి. ఇంకా నేనైతే నా రొటీన్లోకి అయితే వచ్చేసానండి. ఇంకా ఇవాల్టి వ్లాగ్ ఏంటంటే నా మంత్లీ గ్రాసరీ ప్లానింగ్ అనమాట. సో గ్రాసరీ అంతా తీసుకొచ్చేసానండి. ఎలా నేను ఆర్గనైజ్ చేసుకుంటున్నాను అండ్ ఎలా కేటగిరీ వైజ్ డివైడ్ చేస్తున్నాను ఈ వ్లాగ్లో మీతో షేర్ చేసుకుంటాను. సో ఇప్పుడైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ అమ్మ కోసం ఓట్స్ మిల్క్ అయితే కలిపేశాను అనమాట. ఈ ఓట్స్ పొడి తలక రెసిపీ లాస్ట్ బ్లాగ్లో షేర్ చేశానండి. ఐ హోప్ మీ అందరూ కూడా చూసే ఉంటారు. చిన్న కామెంట్ చేయండి, ఎలాగుంది ఏంటి, నచ్చిందా లేదా. మీ సజెషన్ అనేది నా కోసం చాలా ముఖ్యమండి. నిన్నైతే రిలయన్స్కి వెళ్ళామండి. అక్కడైతే మ్యాంగోస్ అంటే కూరలు అలాగే ఇంకా పళ్ళు ఇవన్నీ కూడా ఇలా బయట పెట్టి అమ్ముతున్నారు కదండి. పక్క నుంచి వెళ్తుంటే ఎంత వాసన, అసలు కొనకుండా ఆగలేకపోయామండి. ఇవైతే 1.5 కిలో 100 రూపాయలు అనమాట. సో ఇదిగోండి, ఫస్ట్ అయితే తీసేసి మంచిగా కడిగేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేస్తానమాట. ఇంకా ఇవాళ లంచ్ విషయానికి వస్తే గోంగూర పచ్చడి చేస్తానండి, అలాగే క్యాబేజాలు ఫ్రై అండి. సింపుల్ రెసిపీయే. ఎందుకంటే మార్నింగ్ అంతా కూడాను వంట త్వరగా కంప్లీట్ చేసుకుంటే నాకు ఆర్గనైజ్ చేసుకోవాలి. తెచ్చిన గ్రాసరీ అంతా కూడాను సర్దలేదండి. సో కాబట్టి 2 పనులు కూడా ఉన్నాయన్నమాట. సో ఇదిగోండి, గోంగూర అయితే ఇప్పుడు ఒక 10 రూపీస్ తలక కట్ అనమాట. తీసేసి మంచి ఆకులంతా కూడా నేరుకొని కాడలు ఇవన్నీ లేకుండా ఏరుకున్నాను. అండ్ మరికొంచెం అయితే ఒక కవర్లో సర్దేసి దాచేస్తున్నానండి, ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. ఎందుకంటే దాంతో మనం బోల్డ్ అనే రెసిపీస్ అయితే చేసుకోవచ్చు. నేనైతే పచ్చి కాజు తీసుకొచ్చారు నిన్నే, దాంతో కొంచెం గోంగూర ఫ్లేవర్ అయితే యాడ్ చేస్తాను. ఎంత బాగుందో తెలుసండి. అలాగే కాజు టమాటా రెసిపీలో కూడా మనం కొంచెం గోంగూర వేసుకోవచ్చు. సో ఇలా కర్రీస్లోని గోంగూర మనం ఫ్లేవర్ అనేది యాడ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. అండ్ గోంగూర ఫ్లేవర్ తోటి పన్నీర్ కర్రీ కూడా చేశాను. ఆ వీడియో కూడా నేను షేర్ చేశానండి. ఒకవేళ మీ ఫ్రీ టైంలో ఇంట్రెస్టెడ్ అయితే ఒకసారి ఛానల్కి విజిట్ చేయండి. సో ఇంకా ఇదిగోండి, గోంగూర అయితే మంచిగా కడిగేస్తున్నాను. అండ్ ఆ తర్వాత కొంచెం నీళ్ళన్నీ డ్రైన్ అయిపోతే అప్పుడైతే పచ్చడి కోసం మనం రెడీ చేసుకుందాం. అయితే రిలయన్స్లో మామిడి పళ్ళు తీసుకున్నామని చెప్పాను కదా. అయితే అప్పటికే ఇంట్లో నా దగ్గర లోకల్ మార్కెట్లో తీసుకున్న మామిడి పళ్ళు అండి ఇవి. ఏంటో తేడావో నాకు తెలీదు. చూస్తున్నారు కదా, వెంటనే పాడైపోతున్నాయి. అసలు ఎక్కువ రోజులు ఉండట్లేదు. ఎక్కువ రోజులు ఏంటి, నార్మల్గా కూడా ఉండట్లేదు అనమాట. సో ఇవన్నీ కూడా ఈరోజు మంచిగా కడిగేసి పోయిన ముక్క కొంచెం కట్ చేసుకొని మిగతాది తినేయాలి. అండ్ ఏవైనా బాగున్నాయని చెప్పేసి చక్కగా ఫ్రిడ్జ్లో పెడితే ఉంటాయేమో అని చెప్పేసి నేనైతే అనుకుంటున్నాను. సో మంచిగా కొంచెం బంకలా ఇవన్నీ ఉంటాయి కదా, సో అవన్నీ కడిగేసి ఇదిగోండి ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ చేసేస్తున్నాను అనమాట. ఇంకా ఫ్రిడ్జ్ కూడా సర్దుకోవాలండి. సామాన్లన్నీ కూడా అటు ఇటు అయిపోయాయి అనమాట. రిలయన్స్లోని సోడా అయితే తీసుకున్నామండి. బయట కొంటే ఒకటి 20 రూపీస్, అక్కడైతే 15 రూపీస్కి వచ్చాయన్నమాట. బై 3 get 1 ఉండే. సో అవి కూడా తీసుకొని వచ్చేసాను. ఇంకా ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ చేసేసాను. ఇంకా సర్దలేదండి. ఇంకా స్మైలీస్ తీసుకొచ్చానండి. ఇది ఎప్పుడైనా ఇంతకు ముందు మీరు ట్రై చేశారా? నేను అంటే చెప్పాలంటే ఇది 2వ సారి అనుకుంటాను. ఎప్పుడు ఇలాంటి ఫ్రోజన్ ఫుడ్ అయితే తీసుకురానండి, కానీ ఒకసారి తేవాలి అనిపించింది. అక్కడైతే ఎంత అట్రాక్ట్ అయిపోతుంది సామాన్లకి. సో కాబట్టి కొంచెం ఇది ఒక ప్యాకెటే తీసుకొచ్చాను. ఎంత క్యూట్గా ఉన్నాయో తెలుసండి. సో ఇదిగోండి, ఈ ప్యాకెట్ అయితే బై 1 get 1 ఆఫర్లో ఉండే, కానీ ఒక ప్యాకెటే తీసుకొచ్చాను అనమాట. అయితే ఇవి డీప్ ఫ్రై చేసుకోవాలని చెప్పేసి దానిపైన అయితే రాసి ఉందండి. సో కాబట్టి నేను ఎక్కువ ఆయిల్ కూడా వేయలేదు, కొంచెం ఆయిల్ వేసేసి సాలో ఫ్రై టైప్ చేశాను అనమాట. అయితే సాల్ట్ లేదు, ఆ తర్వాత ఓన్లీ పొటాటో ఫ్లేవరే ఉన్నది. దీనిపైన మనం కొంచెం సీజనింగ్ చేసుకోవాలండి. సాల్ట్ కానీ పెరి కానీ లేకపోతే హర్బ్స్ కానీ ఇవన్నీ వేసుకుంటే బాగుంటుంది. అయితే నేను ఇది లంచ్లోకి అయితే చేసుకున్నామండి. నవ్వుకోకండి, అంటే అప్పడాలు ఇవన్నీ సైడ్ డిష్గా చేస్తుంటాం కదా. సో ఈరోజు ఇదైతే స్మైలీస్ అయితే చేశాను అనమాట. ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఫ్రై చేశాను అనమాట. సో ఓకే అనిపించిందండి. చూడడానికి అంత చక్కగా ఉన్నా కూడా తినడానికి మాకు బేసిక్గా అంత నచ్చలేదు. ఇంకోసారి మనం కొనకపోయినా పర్లేదు, డబ్బులు మిగులు.
ఇంకాను స్మైలీస్ కూడా చెప్పాను కదా, ఒక్కొక్కరికి ఒక్కొక్కటి అలా ఫ్రై చేసుకొని ఆ బ్యాలెన్స్ ఉండే ఆయిల్ తోటైతే మనం ఈరోజు పచ్చడి కూడా చేసేసుకోవచ్చు అనిపించింది. ఆయిల్ ఎక్కువ పీల్చలేదండి. ఏమో డీప్ ఫ్రై చేసి ఉంటే కొంచెం పీల్చున్నో ఏంటో మరి నాకు ఐడియా లేదు. సో ఇదిగోండి రెడ్ చిల్లీ ఇంకా మెంతులు కొంచెం మంచిగా ఫ్రై చేసుకుంటున్నాను మన గోంగూర పచ్చడి కోసం అండి. సో మెంతులు కొంచెం వేసుకుంటే ఏంటంటే గోంగూర తలక పులుపు ఏమైనా ఉంటే కొంచెం అడ్జస్ట్ కూడా అయిపోతుంది. అండ్ కొంచెం దండిగా వెల్లుల్లి కూడా ఫ్రై చేసుకుంటున్నాను అనమాట. సో ఇవన్నీ మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత అదే కడాయిలో గోంగూర కూడా వేసేస్తున్నాను అనమాట. ఇంకా ఇదిగోండి గోంగూర అయితే నీళ్ళు కూడా ఓడిపోయాయి అనమాట. ఫ్రై అయితే చేసేసుకుంటున్నాను. మనం కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకొని కొంచెం గోంగూర ఆకులు కట్ చేసుకొని అందులో ఫ్రై చేసుకొని స్టోర్ చేసుకుంటే మనం కర్రీస్లో వాటిలో చక్కగా యూస్ చేయొచ్చండి. మంచి ఫ్లేవర్ వస్తుంది అండ్ టేస్ట్ కూడా బాగుంటుందన్నమాట. సో ఇదిగోండి ఇవైతే పచ్చడి ఎంత కనబడుతుంది కానీ తగ్గిపోతుంది కదా. సో ఇంకా పచ్చడి అయిపోయిన తర్వాత ఈరోజు చెప్పాను కదా క్యాబేజాలు ఫ్రై చేస్తానండి. క్యాబేజ్ ఆలు ఫ్రై ఎందుకు చూస్ చేసుకున్నానంటే, నేను లాస్ట్ టైము కర్రీ మసాలా పేస్ట్ రెడీ చేశానండి ఇన్స్టెంట్‌గా. అదైతే కర్రీ చేస్తుంటే చాలా బావుందండి. అదైతే లాస్ట్ వ్లాగ్‌లో కూడా మీతో షేర్ చేశాను. సో, ఒకసారి తప్పకుండా చూడండి. సో, ఇదిగోండి కుక్కర్‌లో అంటే ఫ్రై అనుకోవచ్చు, కర్రీ అనుకోవచ్చు. లైక్ ఎలాగంటే మనం అన్నట్లో కలుపుకోవచ్చు, అలాగే రోటీలో కూడా మనం సైడ్ డిష్‌గా తీసుకోవచ్చనమాట. సో, ఇక్కడ కుక్కర్‌లో వేసాను కొంచెం ఆయిల్, కొంచెం డీప్ ఫ్రై ఆయిల్ ఉంటే వేసేసానండి. ఆ తర్వాత ఉల్లిపాయలు, టమాటా ముక్కలు, ఆ తర్వాత నేను రెడీ చేసుకున్న పేస్ట్. అందులో అన్నీ ఉన్నాయండి. లైక్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంకా పసుపు, కారం గుండ, గరం మసాలా అన్నీ ఉన్నాయి ఆ పేస్ట్‌లోని. ఒక చిన్న స్పూన్‌తో 2 స్పూన్ల వరకు వేసేసి మంచిగా కలిపేసాను. అండ్ క్యాబేజ్ ఇంకా ఆలు వేసేసుకొని కొంచెం వాటర్ పోసుకొని ఒక సీటీ వచ్చిన వరకు, లేకపోతే మహా అయితే 2 సీటీ వచ్చిన వరకు ఉంచితే మనకి కర్రీ ఎంత టేస్టీగా వస్తుందో తెలుసండి. చాలా బాగుందనమాట. ఇలా మన ఫ్రీ టైంలోనండి కొంచెం మసాలా పేస్ట్ గానీ, ఇలా కొంచెం ప్రీమిక్స్‌లు కొంచెం చేసేసి చట్నీ ప్రీమిక్స్ కూడా నేను చేశానండి. అవైతే మనం ఉంచుకున్నామంటే హరీ బరీగా ఉండకుండా మనం చక్కగా స్ట్రెస్ ఫ్రీగా పనులన్నీ చేసుకోవచ్చు. ఇంకా ఇదిగోండి నెక్స్ట్ అయితే నా మెయిన్ కాన్సెప్ట్‌కైతే వచ్చేసాను. ఫ్రెంచ్ ఫ్రైస్ ఇంకా ఈ స్మైలీస్ ఉన్నాయి కదండీ! అది ఎప్పుడూ నా గ్రోసరీలో ఒక పార్ట్ కాదు. ఎప్పుడైనా ఒకసారి వన్స్ తీసుకొస్తానండి. మెయిన్‌గా నా గ్రోసరీలో పార్ట్ ఏంటనంటే చీజ్, బటర్ అలాగే చీజ్ స్ప్రెడ్ ఒక్కొక్కసారి ఉంటుంది, లేకపోతే లేదు. హర్బ్స్ కానీ అంటే ఏంటి లేదండి. మనం బ్రెడ్ పైన మనం శాండ్విచ్ కూడా రెడీ చేసుకోవచ్చు. ఇన్‌స్టంట్‌గా ఒకవేళ పిల్లలకి ఇప్పుడేంటంటే హాలిడేస్ కదండీ పిల్లలకి. గబుక్కని మధ్యాహ్నం ఒకవేళ ఆకలేసిందనుకోండి, అప్పుడు అన్నం తినమన్నా, రొట్టె తినమన్నా తినరు. సో, ఇలాంటివి కొంచెం ఓకే అన్‌హెల్తీ అనిపించినా కూడా మనం ఇంట్లో రెడీ చేసుకునే ఫుడ్ కాబట్టి ఓకే అనిపిస్తుంది. నేనేం చేస్తానంటే రోటీ పైన కొంచెం చీజ్ స్ప్రెడ్ కానీ, కొంచెం సాలడ్ గానీ అలాగే అప్లై చేసుకొని చక్కగా పిల్లకి ఇస్తూ ఉంటాను. సో, తను కూడా హ్యాపీగా తింటూ ఉంటుంది. హెల్తీ కూడా నేను అనుకుంటాను. ఇంకాను ఇదిగోండి ఫ్రెష్ క్రీమ్ కూడా ఒక ప్యాకెట్ అయితే తీసుకొచ్చాను, ఒక పౌచ్ లాగా. ఇంకా ఫ్రిడ్జ్‌లో స్టోరేజ్ అయితే అయిపోయింది. ఇంకా నెక్స్ట్ అయితే వంట విషయానికి వస్తే ఇదిగోండి స్మైలీస్ ఇంకా గోంగూర పచ్చడి కొంచెం ఆయిలీగా చేశానండి. సో దట్ పచ్చడి ఎక్కువగా ఉంది కదా, సో పాడవకుండా ఉంటుందన్నమాట. సో పచ్చడి కూడాను మంచిగా రుచి పడింది. గోంగూర కూడా మంచి రుచికరంగా ఉన్నదన్నమాట. అంటే ఆకు లేతగా ఉన్నదన్నమాట. మంచి వెల్లుల్లి ఫ్లేవర్ వస్తూ చాలా బాగుంది. సో చాలామంది మెంతి పొడి ఇవన్నీ కూడా యాడ్ చేస్తారండి. సో ఈరోజు నేనైతే అవి ఏంటి లేకుండా సింపుల్గానే చేసేసాను అనమాట. అండ్ కర్రీ విషయానికి వస్తే చెప్పాను కదా, క్యాబేజాలు కుక్కర్లో వేసేసి చాలా తక్కువ ఆయిల్ ఇంకా వాటర్ కూడా చాలా తక్కువ వేసేసి ఇదిగోండి కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇదైతే మేము అన్నట్లో 2 సార్లు కలుపుకున్నామండి, అంత బాగుంది. ఇలాగే మనం పొటల్స్ ఆలు కానీ లేకపోతే కాలీఫ్లవర్ ఆలు కానీ ఇలా కాంబినేషన్లో ఇల్లి మసాలా పేస్ట్ ఏదైతే నేను చేశానో దాంతో మనం చక్కగా చేసుకోవచ్చు అనమాట. అండ్ ఇక్కడికైతే ఈ రూమ్లో ఆ 2 గూట్లో అయితే నేను బ్యాలెన్స్ గ్రాసరీ మెయిన్గా పెద్ద ప్యాకెట్స్ ఏవైతే ఉంటాయో అవైతే నేను ఉంచుతుంటాను. కొంచెం ఏవైతే నేను యూస్ చేస్తుంటానో అది వంటింట్లో ఉంచుతాను అనమాట. సో ఇదిగోండి ఈ మంత్లో ఏంటంటే అంటే పప్పులు ఉప్పులు ఒక కేటగిరీ అయితే స్నాక్స్ ఐటెం ఒకటి, డిన్నర్ ఒకటి, ఇలా ప్లానింగ్ అనమాట ఉంటుంది. సో ఆట 5 కేజీల ప్యాకెట్ నా దగ్గర ఉండను కాబట్టి ఈ మంత్లో 2 కిలోల వరకే తీసుకొచ్చాను అనమాట. అండ్ మెయిన్గా మా లంచ్లోని అప్పడం కానీ ఒడియం కానీ కంపల్సరీ ఉండాలి. సో బై 1 గెట్ 1 ఆఫర్ ఉంటే అప్పడాలు అయితే తీసుకొచ్చాను. అలాగే పాస్తా అండి, మేబీ అన్హెల్దీ అనుకోవచ్చు కానీ పిల్లలు ఉండే ఇంట్లో ఇలాంటివి కంపల్సరీగా ఉంటాయన్నమాట.
పప్పులన్నీ కూడా అరకిలో చొప్పున తీసుకొచ్చానండి. అవైతే ఇంకొక బ్యాగ్లో అయితే ఉన్నాయన్నమాట. అండ్ రైస్కి పప్పు ఇవన్నీ కూడాను మన మీల్ ప్రిపరేషన్ సంగతి అయిపోతే మనకి బ్రేక్ఫాస్ట్కి ముందు కొంచెం ఆకలి వేసినప్పుడైనా లేకపోతే ఈవినింగ్ కూడా కొంచెం ఆకలి వేస్తుంది కదా, చిన్న చిన్న బిస్కెట్ ప్యాకెట్ లైక్ 10 రూపీస్ మిల్క్ బిక్కీస్ ప్యాకెట్ కానీ లేకపోతే టోస్ట్ ఉంటాయి కదా రస్క్ ప్యాకెట్లు, అవైతే 10 రూపీస్ చిన్న చిన్న ప్యాకెట్సే తీసుకొచ్చానండి. లైక్ ఎలాగంటే ఒక ప్యాకెట్ ఇప్పేసి ఇద్దరు కూర్చొని టీ కానీ కాఫీ కానీ పెట్టుకొని తినేయొచ్చు అని చెప్పేసి. ఇలాంటివి పెద్ద ప్యాకెట్స్ తీసుకొస్తే అంత ఇప్పి వేసినంత సరిపడా డబ్బాలు అయితే నా దగ్గర లేవండి. కాబట్టి ఒకవేళ పెద్ద ప్యాకెట్ ఏమైనా తీసుకొస్తే దాని లోపల చిన్న చిన్న అంటే జరీ కవర్లోని ప్యాక్ అయి ఉంటాయి కదా, అలాంటివి తీసుకొస్తాను. సో దట్ మనకి ఇప్పి వెంటనే వాడియొచ్చు అనమాట, అలా ఇప్పేసి వదిలేయకుండా. అలాగే మ్యాగీ కూడా ఎప్పుడూ నా లిస్ట్లో ఉంటుందండి. కానీ లాస్ట్ మంత్ అస్సలు మ్యాగీ అసలు ముట్టుకోలేదండి. కాబట్టి ఈ నెలలో అస్సలు తీసుకురాలేదనమాట. నెక్స్ట్ నా గ్రాసరీలోని సూజీ, మైదా ఇంకా బేసన్ అండి. ఇవైతే ప్రతి నెల 1/2 కిలో చొప్పున తీసుకొస్తాను. అండ్ ఉప్మా కనీసం వారానికి ఒకసారైనా ఖచ్చితంగా చేస్తానండి. అలాగే మైదా కూడా అన్హెల్దీ, బట్ ఏంటంటే రోల్స్ ఇవన్నీ కూడా చేస్తుంటాను కాబట్టి అది కూడా తీసుకొస్తాను. సో ఈ 3ను 1/2 కిలో. ఇంకా పాస్తా నాట్ హెల్తీ, బట్ పిల్లలున్న ఇంట్లో పాస్తా అనేది కంపల్సరీగా ఉంటుంది. లైక్ మ్యాగీ ఇవన్నీ కెచప్స్ ఇవన్నీ కూడా ఉంటాయి కదా. సో పాస్తా ఇది ఆఫర్లో ఉంటే ప్యాకెట్ అయితే తీసుకొచ్చాను అనమాట, ప్లెయిన్ది. ఎందుకంటే మెయోనీస్ ఇవన్నీ కూడా బటర్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి వైట్ సాస్ పాస్తా ఎప్పుడు కూడా చేస్తూ ఉంటాను. ఇంకా రిమైనింగ్ ఏంటుంది మనకి ఓట్స్ ఇంకా కార్న్ఫ్లేక్స్ కంపల్సరీ తీసుకొస్తానండి. అది అమ్మ కోసం ఓట్స్ పొడి అయితే రెగ్యులర్గా చేస్తుంటాను కాబట్టి అండ్ మనం కూడా తీసుకోవచ్చు. సో అదైతే కూడా ఆఫర్లోనే తీసుకొచ్చాను అనమాట. ఇంకో విషయం, పచ్చళ్ళు ఇవన్నీ కూడా మనకి సూపర్ మార్కెట్లో వాటిలో బోల్డ్ అని కనిపిస్తూ ఉంటాయండి. సో ట్రయల్ ప్యాక్స్ ఏమైనా ఉంటే అవి తీసుకొస్తాను. లైక్ ఎలాగంటే ఎలా ఉంది ఏంటి, ఇంట్లో మనం బోల్డేసి ఆకులు ఇవన్నీ పెడుతూ ఉంటాం, కానీ కాకరకాయ ఆకు అని లేకపోతే రెడ్ చిల్లీ పచ్చడి ఇవన్నీ కూడా ఉంటుంటాయి కదా. సో అవన్నీ ట్రయల్ ప్యాక్స్ 10 రూపీస్ ఈచ్ వన్. సో అవైతే తీసుకొచ్చానండి. ఇంకా బిల్స్ అన్నీ కూడా కలెక్ట్. సో సరేనండి, ఈ వ్లాగ్ ఎలా ఉంది అంటే తప్పకుండా కామెంట్ చేయండి. నచ్చకపోయినా కామెంట్ చేయండి. మరొక మంచి వీడియోతో మీ ముందరికి వస్తాను. టిల్ దెన్ టేక్ కేర్ అండ్ బాయ్ బాయ్.